ప్రాబ్లం, నో ఇష్యూ. ఎట్లా అనమాట. దీనికి కమాండ్స్ ఉన్నాయా? దీనికి అన్ని కమాండ్స్ ఉన్నాయి. ఓకే, ఇంటర్నల్గా మనం ఈ స్ట్రక్చర్ ఫాలో అవుతాం. రైట్ రైట్. ఇది స్టోరీ. సింపుల్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మీకు ఆల్రెడీ తెలుసు, యూజర్స్ని యాడ్ చేయాలంటే ఏంది ఫ్రెండ్స్? యూజర్ యాడ్. హౌ టు యాడ్ యూజర్స్? విత్ ద హెల్ప్ ఆఫ్ యూజర్ యాడ్ కమాండ్. ఓకే, యూజర్స్ని యాడ్ చేయటం, యాడింగ్ యూజర్స్ అయిపోయింది. కానీ గ్రూప్స్ని గ్రూప్స్ని తయారు చేయాలంటే దట్ మీన్స్ వాట్? క్రియేటింగ్ ఎ గ్రూప్ ఆర్ యాడింగ్ యూజర్స్ ఆర్ క్రియేటింగ్ యూజర్స్. క్రియేటింగ్ యూజర్స్. యూజర్స్ని తయారు చేయాలన్నా అర్థమైందా? యూజర్స్ని తయారు చేయాలంటే ఇది యూజర్ యాడ్ కమాండ్ వాడతాం. యాడింగ్ యూజర్స్, రైట్. అదే మనం క్రియేటింగ్, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్రియేటింగ్ క్రియేటింగ్ యూజర్స్ కాదు, ఇప్పుడు క్రియేటింగ్ గ్రూప్స్. ఓహోహో, క్రియేటింగ్ గ్రూప్స్. దట్ మీన్స్ వాడు యాడింగ్ గ్రూప్స్, క్రియేటింగ్ గ్రూప్స్. సో గ్రూప్స్ని తయారు చేయాలంటే మనకి కమాండ్ ఉంది. ఏం కమాండ్ అది? గ్రూప్ యాడ్. ఓకే 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 ఓకే. ఇప్పుడు గ్రూప్ యాడ్ సింపుల్, వెరీ వెరీ సింపుల్. మీరు ఏం లేదు, ఆ, మనం బేసిక్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే చాలు, ఏ సబ్జెక్ట్ అయినా అర్థమైంది. ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. గ్రూప్ యాడ్ అంతే. GROUPADD యాడ్. అంతే, క్రియేటింగ్ గ్రూప్స్. ఓకే ఓకే, క్రియేటింగ్ గ్రూప్స్. మరి సార్, గ్రూప్స్లోకి మెంబర్స్ని యాడ్ చేయాలంటే యాడ్ మెంబర్స్. యాడ్ మెంబర్స్. మెంబర్స్ అంటే ఏంది? యాడింగ్ యూజర్స్. యాడింగ్ యూజర్స్ ఇంటూ గ్రూప్. ఓకే, యాడింగ్ యూజర్స్ ఇంటూ గ్రూప్. ఓకే. సో దీనికే కమాండ్ ఉంది. ఎస్, దాని పేరు GPassWD. అయ్యో ఇదేంది ఇలా ఉంది? అంతే, యాడింగ్ మెంబర్స్ ఇంటూ గ్రూప్, GPassWD. యాడింగే కాదు, డిలీటింగ్ కూడా చేసుకోవచ్చు. GPassWD ఈజ్ అ కమాండ్ విచ్ ఈస్ యూజ్డ్ టు యాడ్ మెంబర్స్ ఇంటూ దిస్ పర్టికులర్ గ్రూప్. చూసారా? సో మనకి గ్రూప్ యాడ్, గ్రూప్ యాడ్. ఎస్, అసలు గ్రూప్ యాడ్ అనే కమాండ్ దేనికి అంటే, ఎస్, గ్రూప్ యాడ్ అనేది క్రియేట్ న్యూ గ్రూప్స్. క్రియేట్ న్యూ గ్రూప్స్, ఎస్, క్రియేట్ న్యూ గ్రూప్స్. ఓకే. తర్వాత GPassWD. ఇదేంది ఇది? ఎస్, ఇది కూడా కమాండే. దేనికి ఇది? యాడింగ్ యూజర్స్ ఇంటూ గ్రూప్స్. అంతే సింపుల్గా. యూజర్స్ని గ్రూప్లోకి యాడ్ చేయాలంటే గ్రూప్ GPassWD ఇంటూ గ్రూప్స్, అంతే అయిపోయింది. యాడింగ్ యూజర్స్ ఇంటూ గ్రూప్స్. సార్, డిలీటింగ్ చేయాలంటే ఎట్లా సార్? ఎస్, డిలీటింగ్ ఆల్సో. డిలీటింగ్ యూజర్స్ ఫ్రమ్ ద గ్రూప్. అరే రెండిటికి ఇదేనా? రెండిటికి ఇదే. అయితే ఆప్షన్స్ అనేది మారింది, చెప్తా. మీకు తెలుసు కదా, ఫ్లాగ్ ఆప్షన్ ఉపయోగించేవాళ్ళం. డి అంటే డైరెక్టరీని యాడ్ చేయటం, యు అంటే ఎస్, ఐడిని చేంజ్ చేయటం, ఇట్లాగా. అలాగే ఇక్కడ కూడా GPassWDలో మనం ఉపయోగిస్తాం, నేను చెప్తా, నో ప్రాబ్లం. సో క్రియేటింగ్ న్యూ గ్రూప్స్, యాడింగ్ యూజర్స్ ఇంటూ న్యూ గ్రూప్స్, డిలీటింగ్ యూజర్స్ ఫ్రమ్ ద గ్రూప్స్. డిలీట్ చేయొచ్చు ఒక గ్రూప్లో నుంచి. ఓకే ఓకే, రైట్, బాగుంది. సరే బాగుంది, నీట్గా. ఇప్పుడు గ్రూపును తయారు చేయడానికి గ్రూప్ యాడ్, గ్రూపులోకి సభ్యులను యాడ్ చేయడానికి ఇది. అసలు మనం గ్రూపే డిలీట్ చేయాలనుకుంటున్నాం. ఎస్, దట్ మీన్స్ వాట్? గ్రూప్ డెల్. అంటే యూ కెన్ డిలీట్ ద గ్రూప్. డిలీట్ ద గ్రూప్ అంటే ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ దిస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్, వీ నీడ్ టు గెట్ ద యాక్సెస్. డిలీట్ ద గ్రూప్. గ్రూప్ని డిలీట్ చేయొచ్చు. సరే, అట్లాగా సార్. గ్రూప్ ఉంది, కానీ గ్రూప్ ఐడి మార్చేసేయాలి. గ్రూప్ ఐడి మార్చేసేయాలి. అప్పుడు గ్రూప్కి సంథింగ్, ఇంకా గ్రూప్ నేమ్ మార్చాలా, ఏదైనా చేంజ్ చేసుకో. ఎస్, టు మోడిఫై ద గ్రూప్ నేమ్, టు మోడిఫై ద గ్రూప్ ఐడి. ఎస్, ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రూప్ మోడ్, GROUPMOD. We can change the group details. ఇది యాక్చువల్గా ఇది ఇంతే. ఇవి తెలిస్తే చాలు చక్కగా. ఇప్పుడు ఈ క్లాస్లో ఇవి కానీ చక్కగా మీరు నేర్చుకోగలిగితే చాలు. ఎస్, గ్రూప్ని ఎలా తయారు చేయాలి,
అసలు గ్రూప్లోకి మెంబర్స్ని ఎలా యాడ్ చేయాలి, గ్రూప్ని అవసరమైతే డిలీట్ ఎలా చేయాలి, అవసరమైతే గ్రూప్లో ఉన్న డీటెయిల్స్ ఎలా మార్చాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. రైట్. అయితే లైనక్స్ చాలా తెలివైంది. చాలా తెలివైంది లైనక్స్. అంటే సచ్ వే దట్ లైనక్స్ని ఆ విధంగా తయారు చేశాడు ఒక వ్యక్తి. అయితే ఎప్పుడైనా సరే మీరు చూడండి, సపోజ్ లెట్సే ఈ రోజు ఉంది, ఈ రోజు 27/2/2025. లెట్సే నాకు ఒక గ్రూప్ తయారు చేయమని రిక్వైర్మెంట్ వచ్చింది. రైట్. 27/2లో నేను ఎస్ ఐ క్రియేటెడ్ గ్రూప్ 1. రైట్ రైట్. గ్రూప్ 1. నేను గ్రూప్ 1 తయారు చేశాను. ఓకే. మళ్ళీ 28వ తారీఖు నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఏమని? బాబు మరో గ్రూప్ తయారు చేయి, గ్రూప్ 2. ఓకే. మళ్ళీ నెక్స్ట్ 1st తారీఖు మళ్ళీ 3/2028 ఇట్లా వస్తున్నాయి గ్రూపులు తయారు చేయండి. ఎందుకంటే మనం పనిచేసే ఆర్గనైజేషను ఎస్ కొన్ని లక్షల ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉంటాయి. ఏ ప్రాజెక్ట్లో మనం పని చేస్తాం, ఎక్కడ ఏ టాస్క్ హ్యాండిల్ చేస్తాం మనకే తెలియదు. గ్రూప్ 3లో మనం ఎస్ మళ్ళీ హ్యాండిల్. అయితే లైనక్స్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే గ్రూపులు తయారు చేస్తున్నామో మనకు తెలియకుండానే లైనక్స్ ఈ గ్రూప్స్ ఎస్ తయారు చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా, అంటే మనం గ్రూప్ తయారు చేసిన వెంటనే లైనక్స్ ఏం చేస్తుందంటే గ్రూప్ ఐడి ఇచ్చేస్తుంది. ఓకే ఓకే, ఎందుకు? టు ఐడెంటిఫై ద గ్రూప్. మళ్ళీ దీనికి కూడా గ్రూప్ ఐడి ఇచ్చేస్తుంది. ఓకే. మళ్ళీ దీనికి కూడా గ్రూప్ ఐడి ఇచ్చేస్తుంది. అంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి ఒక గ్రూప్ ఐడి ఇచ్చేస్తుంది. ఇచ్చి ఏం చేస్తుందంటే ఈ గ్రూప్ డీటెయిల్స్ మొత్తం ఒక ఫైల్లో స్టోర్ చేస్తుంది. ఓకే ఓకే, ఎక్సలెంట్. ఫైల్లో వై ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. అంటే మన దగ్గర ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఎవరెవరు ఏ గ్రూప్లో ఏంటి ఏం జరుగుతుంది మొత్తం ఇక్కడ ఉంటుంది. అసలు గ్రూప్ ఏంటి, గ్రూప్ నేమ్ ఏంటి, గ్రూప్ ఐడి ఏంటి, అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట మనకి ఈ ఫైల్లో. ఎస్, ఎవ్రీథింగ్ విల్ బీ అప్డేటెడ్ ఇన్సైడ్ దిస్ ఫైల్. ఎవరు? బై లైనక్స్, మనం కాదు. ఈ ఫైల్ ఆల్రెడీ ఉంటుందా? ఆల్రెడీ ఉంది. ఈ ఫైల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ఎస్. ఈ ఫైల్లో ఈ డీటెయిల్స్ అన్న ఎలాగా? ఎస్, గ్రూప్ నేము సంథింగ్ గ్రూప్ 1. ఎస్, దాని ఐడి 1001. గ్రూప్ నేము గ్రూప్ 2. సారీ, గ్రూప్ నేము ఎస్, గ్రూప్ నేము గ్రూప్ 2. ఎస్, దాని ఐడి 1002 సంథింగ్ ఇట్లా. అంటే గ్రూప్ నేము గ్రూప్ ఐడి, గ్రూప్ నేము గ్రూప్ ఐడి. మళ్ళీ గ్రూప్ నేము గ్రూప్ ఐడి, గ్రూప్ నేమ్, ఇవన్నీ. అదే కాకుండా అసలు ఈ గ్రూప్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, కేకే 1 ఉన్నాడు, గిరి ఉన్నాడు, చందు ఉన్నాడు, ఇట్లా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇది స్టోర్ చేస్తూ ఉంటుంది అనమాట. గ్రూప్లో ఉన్న సభ్యుల ఇన్ఫర్మేషన్ కూడా మనకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. హౌ మెనీ మెంబర్స్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ గ్రూప్? ఐ డోంట్ నో. జస్ట్ ఈ ఫైల్లోకి వెళ్ళి చూసుకో. గ్రూప్ 1లో ఎంతమంది ఉన్నారు, గ్రూప్ 2లో ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకోవచ్చు ఈ ఫైల్ ఉపయోగించి. ఎస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి అప్డేటెడ్ ఇన్సైడ్ దిస్ ఫైల్. ఓకే. సో ఈ ఫైల్ నేమ్ ఏంది అంటే, ఈ ఫైల్ నేము ఎస్ ఈటీసీ, సారీ, ఈ ఫైల్ నేమ్ వచ్చేసి గ్రూప్. ఈ ఫైల్ నేమ్ వచ్చేసి గ్రూప్. ఈ ఫైల్ నేమ్ గ్రూపు. ఓకే. గ్రూప్ ఎక్కడ ఉంటుంది? ఈటీసీ ఎక్కడ ఉంటుంది? // అయిపోయింది. ఫైల్ నేమే గ్రూపా? ఆ ఫైల్ నేమే గ్రూప్, అంతే. గ్రూప్ అనేది ఒక ఫైల్ నేమ్. ఎస్, విచ్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ ఈటీసీ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ // ఆల్ ద గ్రూప్స్ ఇన్ఫర్మేషన్ విల్ బి అవైలబుల్ ఇన్ దిస్ ఫోల్డర్, ఇన్ దిస్ ఫైల్. దిస్ ఫైల్ నేమ్ ఈజ్ వాట్? గ్రూప్. గ్రూప్ అనేది ఫైల్, అంతే. గ్రూప్ అనేది ఏంది? ఫైల్, అంతే. ఇది ఎక్కడ ఉంటుంది? విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్సైడ్ ఈటీసీ. ఈటీసీ ఈటీసీ ఎక్కడ ఉంటుంది? సింపుల్గా // సో ఈ మొత్తాన్ని లొకేషన్ నేను స్పెసిఫై చేయాలంటే ఎస్, ఎలాగా? // ఎస్ గ్రూప్, అంతే. చాలు. వెంటనే డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి, గ్రూప్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. // గ్రూప్, అంతే, అయిపోయింది. ఇక్కడ సార్ ఇక్కడ ఏం రాయాలా? టేలే. టేల్ -5 అంటే ఏంది? ఈ గ్రూప్లో అనే ఫైల్లో 5 లైన్స్ వస్తాయి, అంతే. క్యాట్ కమాండ్ వాడొచ్చా? వాడు, నో ప్రాబ్లం. క్యాట్ క్యాట్ రాసి ఈటీసీ రాసి గ్రూప్. ఎస్ ఇట్లా అని రాసుకోవచ్చు. ఎలా అయినా ఎలా అయినా. సో ఇక్కడ మనం గ్రూప్ ఈజ్ ఎ ఫైల్ విచ్ కంటైన్స్ ఆల్ ద గ్రూప్ డీటెయిల్స్ అండ్ గ్రూప్ మెంబర్స్, యూజర్ ఐడి, సారీ, గ్రూప్ ఐడి, అవన్నీ మొత్తం వస్తాయి. గ్రూప్ GROUP. గ్రూప్ అనేది ఏంటి? ఎస్, మనం అది అర్థం చేసుకోవాలి. గ్రూప్
So it is a group, it is a file in Linux, okay, which contains all the all 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 the group details, information, all the groups information, like group name, group ID, and group members. ఇట్లా ఈ మాదిరిగా మనకి గ్రూప్ అంతా కూడా, సరే, ఈ గ్రూప్ అనే ఫైల్ మనకు ఉపయోగపడుద్ది. ఎస్, సింపుల్ వర్డ్స్లో మీరు ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయండి. పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉపయోగించొద్దు, పదాలు వాడికి అర్థం కావు. ఎందుకంటే మిమ్మల్ని, ఎస్, ఇంటర్వ్యూ చేసే పర్సన్ అసలు లైనక్స్ వచ్చో రాదు అది తెలియదు. మళ్ళీ ఆయనకు సింపుల్గా లైనక్స్ వచ్చు, జస్ట్ అక్కడ వచ్చి కూర్చున్నాడు. నువ్వేదో ఊరక అంత భారతం మొత్తం చెప్పినట్టు చెప్తా ఉంటే వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అంటాడు ఆయన. ఎందుకంటే మనకి ఇంటర్వ్యూ అంటే అంతే జరిగిద్ది. ఆ స్పాట్లో ఎవరున్నారు, ఒక సీనియర్ రిసోర్స్ ఉన్నాడు. బట్ ద సీనియర్ రిసోర్స్ డజంట్ నో లైనక్స్ పర్ఫెక్ట్లీ. జస్ట్ ఆయనకి లైనక్స్ అంటే లైనక్స్ తెలుసు అంతే. ఆయనకి ఒక 15-20 కమాండ్స్ రాసుకుంటాడు జస్ట్ లిస్ట్లో. రాసుకొని ఒక వైట్ పేపర్ మీద ఉన్నప్పుడు ఆ వైట్ పేపర్ని నీకు చెప్తాడు. ఎస్, టెల్ మీ వాట్ ఈస్ ద గ్రూప్ ఫైల్ అంటాడు అంతే. టెల్ మీ వాట్ ఈస్ గ్రూప్ యాడ్ కమాండ్, అంతే అయిపోయింది. వాట్ టెల్ మీ వాట్ ఈస్ ద గ్రూప్ డెల్, అంతే అయిపోయింది.